ఎవరు ఇది ఈయన తప్పిపోయిండు, మీకు ఇక్కడ ఆపించిండా? గిన్నె తప్పిపోయిండు, ఏంటిది? ఈయన మా తమ్ముడు తప్పిపోయిండు, ఆపించిండు ఎక్కడన్నా. మీ తమ్ముడా? ఈయన వచ్చేసరికి చూడు ఆపిస్తలే ఫోటో నీళ్ళకి రా, ఇక నీళ్ళకి రా రండి గేస్. జన్మనే తప్పిపోయి 15 రోజులు. 15 రోజులు అవుతుంది తప్పిపోయి. ఎవరు మీది? ఇదే ఊరు మాది, లోకలే. అంటే మీరు ఎక్కడ? మా ఇల్లు బస్ స్టాండ్ అటు అటు సైడ్. నేను మా నన్నలు వాళ్ళను బస్ స్టాండ్ పెట్టి మంచి అయ్యో ఒక పని చేయండి పెరిగా 12 ఏళ్ళు ఉంటుంది దాకా. అదే చెప్పాలా పని చేయండి. అది పెట్టినాము, అన్ని పెట్టినాము. నీకు ఇక్కడ నవ్వుచిందా? కాదు సెల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చినాం తాత, మరి మంచిగా వేసినాము. ఎవరికి నాకు సైడ్ కాలా పాడవు సార్. ఇంకా ఇక్కడ దొక్క చెప్తా కానీ న్యూస్ పేపర్లో నాకు సరిగ్గా కలాపు నాకు. అది మరి మరి ఎటుపోతున్నా మరి పడిపోతుంది అబ్బాయి. 5వ తరగతి 12 నుండి మరి మొత్తం ఎటుపోడు వస్తాడు. తెలియలేదు, ఏం లేదు, అంత చిన్నప్పుడు లెక్క చెప్తాడు. చదువుకున్నాము. ఆయనకి తెలివి లేదు, ఆయనకి చదువు రాదు, హిందీ అని. ఆయన కోల్కతా పంపించినాము, మా పెద్దమ్మ దగ్గర పంపించినాము. పంపిస్తే ఆడనే ఉన్నాడు, తప్పిపోయిందంట. వీటికి వచ్చిండు, ఆడ నుంచి ఇటుకి వచ్చిండు, సెలవులోకి వచ్చిండు. సెలవులు అయితే ఇటుకి వచ్చిండు, ఆడే వాళ్ళకాడ ఆడ సెలవులు అయితే ఇటుకి వచ్చిండు. అందుకే తప్పిపోయినట్టు ఆయనకు తెలియదు, ఏం లేదు. మళ్ళీ వచ్చినట్టు వచ్చిండు, ఎక్కిండు. ఫ్యామిలీ 15 రోజులు అవుతుంది. మాకు ఇంట్లో అందరూ ఎడుతారు. ఇక్కడ నాకైతే చెప్తారు, పోలీసులకు చెప్పిన పేపర్ల అన్నిట్లో టీవీలలో కూడా పేపర్కి ఇవ్వాలి. అందరికి వేసినాము. అంటే చెప్పాలి, పేపర్కి ఇస్తే ఇక్కడ ఆపడతలేదా? ఆ సెల్లుకి ఫోన్ చేస్తారు, నెంబర్ పెట్టినాము. మరి సేమ్ ఇచ్చివాడు ఈయన కావచ్చు. మరి నేనే చచ్చిపోయినా ఇప్పుడు ఎవరు నువ్వు కదా ఇంకా నేనే. నేను వాళ్ళ నీకు కనబడతా, నేను చచ్చిపోయినా. తాత నీకు ఏమైనా కనబడ్డా? ఏడబడ్డాడు, చచ్చిపోయినాడు. ఒకసారి పట్టుకుని చూడు, కనబడుతుంది బిడ్డ. ఇక మనకు గుర్తులేదు బిడ్డ. పిల్లలు తప్పిపోయిండు, చచ్చిపోయిండో తెలియదు, ఎటు పోయిండో తెలియదు. ఎవరు ఈయనే జనం లోకలే, సెలవులోకి వచ్చిండు. వాళ్ళకి టీవీకి బిడ్డ, పోలీసు వాళ్ళకి నాకు తెలియదు బిడ్డ. ఏమ్మా అడగాలి, మనకు తెలియదు బిడ్డ. చూడండి ఎందుకు చెప్తాం మనం. ఆ చిన్న పిల్లగాడి వయసే ఉంది. ఎన్ని రోజులే? అయ్యో కొడుక, ఏం చేస్తాం? సంటి పిల్లగాడ కనబడుతుందా నీకు బొమ్మ? కనబడుతుంది బిడ్డ, కనబడుతుంది. కరెక్ట్ చూడు, కొత్తున్నా బిడ్డ. ఎండ అవుతుంది బిడ్డ. నేను కాడికి వెళ్ళి కూరగాయలకు వచ్చాను. నాకేమో బిడ్డ, ఇప్పుడు నీడకు చూడు, ఇంకా మంచిగా ఏడు చూసినా కనబడుతుంది. నాకు బొమ్మ కనబడుతుంది కదా. అదో సార్ కూడా రాలే, కనబడతారా బిడ్డ? ఏడా
చదగా నేను పోనీ మామూలు పట్టిస్తారా చిల్లర కాదా మీరు? వీడియో వీడియో తాతకాయ గైస్ తాతకైతే కనబడ్డాడట, తాతనే చంపిండట నాకు తెలిసింది. నాకు తెలియదు. తాతకి ఈడ కొట్లాడయి సచ్ అతనే ఇక తిట్టిండని చంపేసిండట. జోడి చెప్తున్నారు.